Hi, hello friends. Welcome to my channel, BB channel. Hi friends, how are you all? Welcome friends. ఇవాళ చూసారా మీ అందరికీ నేను ఒక హెల్దీ ఫుడ్తోని వచ్చానండి మీ ముందుకి. మీ అందరికీ నేను ఎంతో హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఇది మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ అంటే ఒరిజినల్గా దొరుకుతాయి కదండి పుట్టగొడుగులు అనేవి. ఆ మష్రూమ్స్తోని నేను మీ అందరికీ పుదీనా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ అనేవి బయట కొనుక్కొని తినే వాటికంటే ఒరిజినల్గా వచ్చే ఉంటాయి కదండి. ఆ మష్రూమ్ అనేది మాత్రం చాలా చాలా హెల్దీ అండి. ఎవరికైనా దొరికిందంటే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఆ మష్రూమ్స్ని యూస్ చేయండి. అందుకని చెప్పి నేను వాటితోని రెసిపీని చేయటం మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీని స్టార్ట్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మన మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఈ మసాలా ఐటమ్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన ఉంటే బాగోదు. ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో కదుగొండు వచ్చేసింది కదా, బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి నేనైతే ఆనియన్స్ని మాత్రమే యాడ్ చేసుకోలేదు. ఇఫ్ యూ వాంట్ మీకు కావాలంటే కనుక ఇందులోకి ఆనియన్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాను. టమాటోస్ అనేవి బాగా ఫ్రై చేయాలండి. ఇదిగోండి టమాటాలు ఇదిగో బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులోనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంతగా ఎంత కావాలంటే అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇదిగోండి సాల్ట్ అయితే ఇందులోనికి యాడ్ చేశాను. నెక్స్ట్ కారం వేసాను ఇందులోనికి. కారం కూడా మీ టేస్ట్కి ఎంత కావాలంటే అంత కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఇందులోనికి అయితే మిఠాయి రంగుని యాడ్ చేశాను. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదా, అందుకని చెప్పేసి కొంచెం కలర్ని అయితే యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, అది మీ చాయిస్. నెక్స్ట్ ఇదిగోండి మష్రూమ్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మష్రూమ్స్ ఒరిజినల్ మష్రూమ్స్ అండి. నాటు పుట్టగొడుగులు అంటారు కదా అవి. ఇవి మామూలుగా షాప్స్లో దొరికేదైతే కాదు, మామూలుగా నాటుగా ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను. ఇవి చాలా హెల్దీ అండి. వీటి ఎక్కడైనా మీకు దొరికాయంటే మాత్రం రెగ్యులర్గా యూస్ చేయండి, చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు శ్రావణం కూడా కదా, నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే ఇవి తింటే చాలా చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ రెసిపీని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులో వేసుకొని కొంచెం వెనిగర్ యాడ్ చేశాను. అండ్ ఇది కొంచెం షేజ్వాన్ యాడ్ చేశాను. మైనీస్ని కానీ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నేను కెచప్ని యాడ్ చేస్తున్నానండి. వెనిగర్ వేసాను, షేజ్వాన్ వేసాను, నెక్స్ట్ ఇదిగో కొంచెం కెచప్ యాడ్ చేశాను. అంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను ఆ ఫ్లేవర్ రావాలని. నెక్స్ట్ ఇందులో కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇది బాగా కుక్ అయింది కదా, చూసారా. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బాగా ఫ్రై అయిపోయింది కదండి, మరీ మెత్తగా మాత్రం ఫ్రై చేసుకోవద్దు. నెక్స్ట్ ఇదిగోండి ఇందులోనికి రైస్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి రైస్ని సైడ్కి. మీరు కూడా ఫ్రైడ్ రైస్ అంటే ఇలాగే సైడ్కి పెట్టేసుకుంటే ఇట్లా మనం క్విక్గా రెసిపీని చేసుకోవడానికి అవుతుంది. ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్న రైస్ అండి. మొత్తం అంతా ఇందులోనికి వేసేసుకొని ఆ రైస్ అంతటిని నేను మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి మిక్స్ చేసేసాను. కొద్దిసేపు ఒక 2 minutes ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. ఈ పుదీనాని వేసుకున్నాను. పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే ఎంత కావాలన్నా పుదీనా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా అనేది. పుదీనాని చట్నీ రూపంలోని ఇట్లా తింటే చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇట్లాంటి ఐటమ్స్ని యూస్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇదిగోండి ఇందులో పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన క్విక్ రెసిపీ అండి. అసలు చెప్పాలంటే మన బిర్యానీ ఫ్రైడ్ రైస్, పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. పుదీనా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అండి.
చూడటానికి చూడండి ఎంత డెలిషియస్గా ఉందో మన మష్రూమ్ పుదీనా ఫ్రైడ్ రైస్. నచ్చిందా? మీకు కూడా నచ్చితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చిందా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.